హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం ఎవరైనా సహకారం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు సహకారం అందించగలరు. మీరు వేసే ₹1 అయినా సరే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇందులో మీకు ఒక వీడియో చూపిస్తా. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత అమరావతిలో పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నిజమైనటువంటి రైతుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, దానికంటే ముందు ఇక్కడ వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి నేను మన ఛానల్లో చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి తెలిసే ఉంటారు, సీనన్న అని చెప్పి జర్నలిస్టు, గుండు సూది ఛానల్, ఇంకో వేరే ఛానల్ పేరు పెట్టుకున్నారు కదా. ఆ వ్యక్తి ఈ మావిగన్ గురించి మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. వేయాలి, అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబుకు ఓటు వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 1 వీక్ అవుతుంది కదా, దాదాపుగా ఒక 6 రోజులు అవుతుంది కదా ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్ తదనంతర పరిణామాలు ఏంటి? సో జనం ఏమనుకుంటున్నారు, క్యాడర్ ఏమనుకుంటున్నారు, లీడర్స్ ఏమనుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ తీసుకునే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం నాకు తెలిసింది. ఎస్, అసలు మావిగన్ని వైసీపీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లా. ఇది వాళ్ళ ఛానల్ ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట, వైసీపీ పార్టీ నాయకులే యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి. ఓకే, సో సరే వాళ్ళని పక్కన పెడదాం. మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తాయి. ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మావిగన్ ప్రతిపాదనకి సంబంధించి మావిగన్ అమరావతి అన్నప్పుడు వీళ్ళ అనుకూలమైనటువంటి ఛానల్స్లో ఒక పోల్ పెడితే, ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి 2-3 వీడియోలు చేశాను దీనికి సంబంధించి, ఎవిడెన్స్తో సహా చూపించా. ఆ పోల్స్లో 60-40 జగన్ గారి మావిగన్కి 60% వస్తే మా అమరావతికి 40%, కొన్ని చోట్ల 50-50, కొన్ని చోట్ల 51-49 ఇట్లా వచ్చినాయి. అంటే మామూలుగా లేదు అసలు, అటు ఇటు రెండు వైపులా ఉన్నారు. మనం ఇక్కడ దాన్ని ఏదో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ వాస్తవ పరిస్థితి అది. ఇంకా అంతకన్నా మించిన వాస్తవ పరిస్థితి కూడా మీకు చూపిస్తా. ఒకసారి వైసీపీ సూది గారు, నేను అడిగేది ఏంటంటే, మరి మీ ఛానల్లోనే మీ వీడియో వస్తున్నప్పుడు పక్కన యాడ్లు వస్తాయి. ఆ యాడ్లు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ MUDAకి సంబంధించినటువంటి అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది, నేషనల్ హైవే నెంబర్ 65, బిల్ట్ బై పుష్వంత్ ప్రాపర్టీస్, ఏదైతే కుబేరా ఎంపైర్ అని చెప్పి మీరే యాడ్ వేస్తున్నారు కదా, అక్కడ మచిలీపట్నం పోర్టు కూడా వేస్తున్నారు కదా. మరి మందరం రియల్ ఎస్టేట్, వెలగపూడి రియల్ ఎస్టేట్, ఎకటాయపాలెం రియల్ ఎస్టేట్, ఈ వేయచ్చు కదా యాడ్లు. మీరే యాడ్లో మచిలీపట్నం ఏదైతే అక్కడ వెంచర్లు వేస్తున్నారు, ఇక్కడ కొనండి అని చెప్పి మీరే ఒక పక్క యాడ్ వేస్తారు. మళ్ళీ మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధానిగా పనికిరాదంటారు. రాష్ట్రానికి ఫ్యూచర్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని కారిడార్ అనేది ఫిక్స్డ్. అది పాయింటే కదా. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి అమరావతికి సంబంధించి అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి యాడ్స్ వేసుకోవచ్చు. మరి జగన్ గారు మావిగన్ ప్రతిపాదనలో ఉన్నటువంటి మచిలీపట్నానికి సంబంధించి ఎందుకని మీ వీడియోలో వేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. గుంటూరు విజయవాడ అన్నాను కదా, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఎందుకంటే మా 10,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టాలి, ఎక్కడికి ఇవ్వాలి? మీకు సార్ మావిగన్ వర్సెస్ అమరావతి, మీ ఓటు ఎక్కడ? అమరావతి డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అయితే దానికి ఏంటంటే ఆ కొండ విడివాగు ఎప్పుడు వచ్చినా సరే మునిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా దాంట్లో డెవలప్మెంట్ అనేది పర్మనెంట్గా కనపడదు. ఇదే కనుక అయితే ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి కొంత దీన్ని ఇంకా కనుక డెవలప్ చేసినట్లయితే మావిగన్నే ఇది బ్రహ్మాండంగా జనాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, పోర్ట్ కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా. మరి అదే అమరావతిలో అయితే ఇప్పుడు అన్ని కొత్తవి కట్టాలంటే ఆ డబ్బులు రావాలంటే రాదు. ఇది వరకు సెంట్రల్ గవర్నమెంట్ సొంత డబ్బులతోనే చండీగఢ్ కట్టాలంటేనే 25 సంవత్సరాలు పట్టింది. ఇది విజయవాడ గుంటూరు ప్రాంతవాసులు చెప్పినటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు. వాళ్ళకే నచ్చలేదనేది అంటున్నారో మరి ఇదేంటయ్యా? చాలా క్లియర్గా ఏది ఎందుకు మంచిది, దేనివల్ల నష్టం ఉంది, దేనివల్ల లాభం ఉంది, దేనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది, దేనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొందరగా బాగుపడుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, ఇది వాస్తవం. ఇంకొకటి చూపిస్తా, మీరన్నదే కరెక్ట్ అయితే రైతులు ఒక్కసారి చూడండి, ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి. ఇదిగోండి, నిజంగా స్వచ్ఛందంగా ఇచ్చి ఉంటే కనుక రైతులు
ఈ పోలీస్ బలగాలు ఎందుకండి? ఇగో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసమని వాళ్ళు మాకు పరిహారం ఇచ్చేదాకా పంటలు నాశనం చేయొద్దంటే పంటలు నాశనం చేస్తూ ఉన్నారు. అది చూడండి, పోలీసు బలగాలు ఉన్నారా లేదా, అధికారులు ఉన్నారా లేదా? నేనే క్లియర్గా చూపిస్తాను, మనమేం ఫేక్ ఏం కాదు. చూడండి ఒకసారి, ఇదిగోండి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు కదా, మరి ఇదేంటి పరిస్థితి? ఇక్కడే అర్థమవుతుంది కదా. ఆ ప్రాంతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చలేదని మీరు అంటున్నారు కదా, మరి మీరు చెప్తున్నట్టు రైతులకే మీ పనులు నచ్చడం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఈ వీడియో క్లిప్పింగ్. పచ్చటి పొలాలను ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇదిగోండి కనీసం పంట నష్టపరిహారం చెల్లించే పరిస్థితి ఉందా? ఒకవేళ మీరు తీసేసే నష్టపరిహారం చెల్లించాలి కదా. ఎంత పచ్చగా కలకలాడుతుందండి అదిగో. నిజంగా రైతులు మీ దృష్టిలో రైతులు ఒప్పుకున్నందుకు తీసుకున్నామని అంటే, మరి ఒప్పుకునింటే ఆ పచ్చటి పొలాలు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఒకటి, అక్కడ ఆ సిబ్బందిని ఏమంటారు, బలగాలను దింపాల్సిన అవసరం ఏముంది? సో ఇక్కడ మావిగన్ ప్రతిపాదన అనేటువంటిది జనాలకు నచ్చింది కాబట్టి ఏ పోలు పెట్టినా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాస్తవాలను తెలుసుకుంటున్నారు. ఆ ప్రాంత రైతులు కూడా తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కడుపు మంటతో ఏదో మాట్లాడడం కాదు, వాస్తవాలు వివరించండి. మావిగన్ వర్సెస్ అమరావతి వాటికి సంబంధించి ఏది లాభం ఏది నష్టమో మీరు చాలా క్లియర్గా లెక్కలు చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం, మేము కూడా చెప్తాం. ఇది మంచిదంట, దీనివల్ల ఇది జరుగుతుందంట, పలానా టైంకు పూర్తి అవుతుందంటే ఇంతలోనే ప్రజలు నెత్తిన భారం పడకుండా పూర్తి అవుతుందంటే, ఇలాంటి విషయాలు ఉంటే చెప్పండి, మేము కూడా పబ్లిక్ చెప్తాం. అది చెప్పరు, ఏడుపు తప్ప. దానికి ఒక ఏమంటారండి, శాస్త్రీయత ఉండాలంటారు. వైసీపీ అభిమానులకే నచ్చడం లేదు వారంటే వాళ్ళు ఏమైనా చెప్పారు, ఎక్కడైనా ఉందా? ఊహించుకొని చెప్పేయడం అనమాట. వాస్తవాలు ఇవి, మనం ఊహలు కాదు. కనిపిస్తుంది కదా.